ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దినము యొక్క వాగ్దానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దినములలో యెరూషలేములో గొర్రెల కాపరులకు రాత్రివేళ దేవుని దూత వారికి ప్రత్యక్షమై వారికి తెలియజేసినటువంటి గొప్ప మహా సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైనటువంటి క్రీస్తు అని వారికి తెలియజేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైనటువంటి క్రీస్తు. ఈ మాటల్లో చాలా అర్థవంతమైన మాటలు దాగి ఉన్నాయి. నేడు రోజు రక్షకుడు అనగా యేసు, యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. అయితే ఇజ్రాయేలీలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఆయన రక్షకుడిగా వచ్చాడు. కానీ అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు ఆయనే దేవునిగాను, ఆయనే యేసుక్రీస్తుగాను మనకు ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరొక వాక్యము, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. గలతీ 4వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన రక్షకుడిగా వచ్చాడు. స్త్రీ అనగా కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా తెలియజేయుచున్నది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఒక కుమారుని కన్ను, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకునిగా ఈ లోకములోనికి వచ్చిన దినము నేడుగా ఉన్నది, అనగా 2000 సంవత్సరముల క్రితముగా ఉన్నది. అయితే ఆయన అబ్రహాము కంటే ముందున్నానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటివాడను కడపటివాడనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడైండును, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది అందున్నటువంటి ఆ వాక్యమే శరీరధారి అనగా క్రీస్తుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అనగా 2000 సంవత్సరము కాదు, కానీ అబ్రహాము కంటే ముందున్నటువంటి ఆ వాక్య ప్రత్యక్షతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన అనగా ఆది యందు వాక్యమైన దేవుడు, అబ్రహాం పుట్టక ముందున్నటువంటి ఆయన సశరీరుడిగా అనగా క్రీస్తుగా లేక ప్రభువైన యేసు క్రీస్తుగా ఈ లోకములో ప్రత్యక్షుడయ్యాను, రక్షకుడిగా ఉదయించెను. ఆయన రక్షకుడిగా ఉదయించినప్పుడు ఆయనకి ఇవ్వబడిన పేరు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు.
యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఆయన తన ప్రజల నుండే కాకుండా అన్యజనులు అనేకుని లోకమంతటిని పాపం నుండి రక్షించువాడుగాను, రక్షించు సమర్థత కలిగిన అభిషిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రక్షణలోకి నడిపించబడండి. ఆ రక్షణను బట్టి మీరు ఆనందించండి. దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీవు ఆది అందున్నావు. అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు, వాక్యమై ఉన్నవాడు, శరీరధారిగా ప్రత్యక్షమైన క్రీస్తు అనగా ప్రభువైన యేసు క్రీస్తుగా మాకు ప్రత్యక్షమై పాపం నుండి శాపం నుంచి విడిపించిన వాడిగా ఉన్నావు. అది ఈరోజు కాదు, కానీ దేవా 2000 సంవత్సరముల క్రితమే మా కొరకు ప్రాణత్యాగము చేసి శిలువను అర్పించి మా పాపములన్నిటి కూడా క్షమించి మీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించావు. ఈరోజు అనేకుల యొక్క పాపాలు కడిగి రక్షించారందుకు నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.